మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు భారతదేశ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటకల్ పట్టణంలో ఈరోజు ఆయనకి ఘన నివాళులను అర్పించుకుంటూ ఆయన భారతదేశానికి రాజ్యాంగ రచయిత, ఆయన ఒక స్ఫూర్తి. భారతదేశంలో పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అన్ని కులాలకి సమానంగా హక్కు ఉండాలనే ఆయన రచనలో రాసి ఈరోజు ఆయన స్ఫూర్తిదాయకంగా ఈరోజు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఈరోజు ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ ఆయన దేశ ప్రజల ప్రతి పౌరునికి ఆయన ఒక స్ఫూర్తి అని మనం భావించి ఆయన్ని వర్ధంతి ఈరోజు ఘన నివాళులను అర్పించుకోవడం. అదేవిధంగా గుంటకల్ పట్టణంలో నడిబొడ్డున ఈరోజు ఆయన విగ్రహం గతంలో ప్రతిష్టాపన చేశారు. కానీ చాలా రోజుల నుంచి అది మార్చి ఆ భాగంలో ఇంకొక విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి దళిత సోదరులు, రాజకీయ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా రోజుల నుంచి చూశారు. కానీ మొన్ననే మున్సిపాలిటీ కౌన్సిలింగ్ తీర్మానంలో కూడా ఆ కాంచి విగ్రహం మనము పెట్టాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ఇది పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీలో చైర్మన్ ఆధ్వర్యంలో, కౌన్సిలర్ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకొని అది మన గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ మహానీయుని విగ్రహం ఖచ్చితంగా మన నడిబొడ్డున ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం, అందరూ కూడా మద్దతు ఇవ్వడం. ఇది భారతదేశ రాజ్యాంగ రచయిత ఆయన విగ్రహం మనం అందరూ కూడా ఏప్రిల్ 14 లోపల జయంతి సందర్భంగా ఆ రోజు ఆవిష్కరణ చేసుకునేదానికి మనమందరూ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆయనకి జయంతి సందర్భంగా మనమందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా మనమందరూ కూడా కలిసిమెలిసి మెలగాలని చెప్పి అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుతున్నాను.